వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో. ప్రాణమా, ఎందుకు సమస్య వెళ్ళావు? ఎందుకు నీరసించావు? ఎందుకు దుఃఖపడుతున్నావు? ఎందుకు వేదనలో ఉన్నావు? ఇవన్నీ మనిషినికి రావాల్సినవే. మనం వెళ్ళే మార్గము, యేసుప్రభు వెళ్ళిన మార్గంతో పోల్చుకుంటే విషమంత కష్టం కూడా కాదు. దేవుని యొక్క వాక్యము మన ప్రతికూల పరిస్థితుల్లో మనకు ఊరట కల్పిస్తుంది, ధైర్యం ఇస్తుంది, ప్రోత్సాహం ఇస్తుంది, ఆదరణ ఇస్తుంది. దేవుడు మంచివాడు, శ్రేష్టమైనది మనకు అనుగ్రహిస్తాడు. ఆయన ఎప్పుడు పొరపాటు చేయడు, ఆయన ఎప్పుడు ఆలస్యం చేయడు. ఆయన చేసే పని త్వరలో చక్కగా అన్ని రకాలుగా అవకాశమైనట్లు ఆయన చేయ సమర్థం. ఆహా, యెహోవా ఎంత భయభక్తుల వారి కొరకు ఆయన దాచిపెట్టిన మేలు ఎంత గొప్పది. అందరికీ ఇలాగే జరుగుతుందని నేను చెప్పను. దేవుని యొక్క ఉద్దేశాలు రకరకాలుగా ఉంటాయి. ఒక్కొక్క విషయంలో ఒక్కొక్క రకంగా దేవుడు కార్యం చేస్తాడు. అయితే దేవుడు పొరపాటు చేయడు, దేవుడు తప్పు చేయడు, దేవుడు అన్యాయం చేయడు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, నాకెందుకు ఇలాగ జరుగుతాయి, నాకెందుకు ఫీజు కట్టడానికి డబ్బులు లేవు, నాకే ఎందుకు ఫెయిల్ అవుతున్నా, నాకెందుకు అనారోగ్యం, నాకే ఎందుకు అనాథన, నేనే ఎందుకు అనాథనయ్యా, నన్నే ఎందుకు ఎవరు పట్టించుకునేవాళ్ళు లేరు, నేను బైబిల్ చదువుతున్నా, ప్రార్థన చేస్తున్నా, మందిరికి వస్తున్నా, మీటింగ్లకు వస్తున్నా, ఇలాంటి కార్యక్రమాలన్నింటిలో పాల్పొందుతున్నా, నిర్విరామముగా కార్యక్రమాలన్నింటిలో నేను నాకు తగిన భాగం తీసుకుంటున్నాను. అయినా నేను ఎందుకు ఇలాగున్నాను? ఎందుకంటే యెహోవా ఎందు భయభక్తులు కలిగి ఉన్నావు, నరలేదట ఆయన నువ్వు ఆశ్రయిస్తున్నావు కనుక నీ కొరకు దాచించిన మేలు ఇప్పుడు అర్థం కాదు. దేవుని యొక్క దైవ తలంపులు లేదా ప్రియమైన తలంపులు అనే దాని గురించి కొన్ని విషయాలు మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. ఎంత 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 చెప్పలేనంత, ఎంత కొలవలేనంత, ఎంత మాట్లాడలేనంత, ఎంత వివరించలేనంత, ఎంత వినలేనంత, ఎంత చూడలేనంత, ఎంత గ్రహింపులేనంత, ఎంత అర్థం కానంత, ఎంత దేవుడు ఎంత గొప్పవాడో అంత. అలాంటివి కీర్తనలో ఒక 5 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తా. హౌ 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 మొదటిది Psalm 36:7, 36వ కీర్తన 7వ వచనం. దేవాని కృప ఎంత అమూల్యమైనది, లేదా ఎంతో అమూల్యమైనది. హౌ ఎక్సలెంట్ ఈస్ దై లవింగ్ కైండ్నెస్ ఓ గాడ్. కనుక ఇంగ్లీష్ బైబిల్ ఉండే వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పే ఫ్రేజ్ హౌ, ఎంతో 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 ఎంతో. ఈ ఎంతో అనే మాట కనీసం 5 సార్లు కీర్తనల్లో మనకు కొన్ని సంగతులకు జ్ఞాపకం చేస్తుంది. అది మన పరికంశం. మొదటిది ఏంటంటే, హౌ గ్రేట్ ఈస్ దై లవింగ్ కైండ్నెస్ ఓ గాడ్. దేవా నీ కృప ఎంతో అమూల్యం. ఎంత? కొలవలేనంత, పట్టుకోలేనంత, అందనంత, తెలియనంత, అంత అమూల్యమైన కృప. మనకు తెలుగులో బాగా రాశారు కృప అని, ఇంగ్లీష్లో లవింగ్ కైండ్నెస్ అనే పదం వాడబడుతూ వచ్చింది. దేవుని కృపను మనుషులు మనం అనుభవించగలం కానీ వివరించలేం. ఎందుకంటే వివరించలేనంత గొప్పది దైవ కృప. అందుకని అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం అనుకుంటా, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడైండి మన కొరకు దరిద్రుడయ్యాను. మనల్ని ధనవంతులుగా చేయటానికి దరిద్రుడు ఆయన. ఒక రక్షకుడు దేవుడు దరిద్రుడు కావడం ఏంటి? కెన్ వీ ఇమాజిన్ దిస్? హౌ కెన్ గాడ్ బికమ్ పూర్? సాధారణంగా దరిద్రుడు అంటే ఎవరు మనం ఒప్పుకోలేం. దివాళా తీసినారంటే ఎవరు ఒప్పుకోలేం. ఇప్పుడు ఎవరినన్నా అడిగామనుకోండి, మీరు చాలా దివాళా తీసారంట కదా, దరిద్రులు అయ్యారంట కదా. అట్లేం లేదండి. మరి అప్పులు ఉన్నాయండి? అప్పులు కూడా ఉన్నాయి, ఆస్తులు కూడా ఉన్నాయి. అప్పుల కంటే ఆస్తులు ఎక్కువ ఉన్నాయి. కనుక ఎవరు పేదవారంటే ఒప్పుకోవటానికి అంత ఇష్టపడరు మాట్లాడేటప్పుడు. కానీ దేవుడు పేదవాడయ్యాడా? ఆకాశం నాది, భూమి నాది, ఆ సముద్రంలో ఉన్న జలరాశి నాది అని సెలవిచ్చిన దేవుడు పాపాత్ముడైన మానవుణ్ణి, దరిద్రుడైన మానవుణ్ణి, దిక్కులేని మానవుణ్ణి, దౌర్భాగ్యుడైన మానవుణ్ణి దైవత్వంలోనికి నడిపించుట కొరకే దరిద్రుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. నో పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ యాజ్ పూర్ యాజ్ దట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు కంటే ఈ భూమి మీద ఇంకా దరిద్రత అనుభవించిన వారు ఎవరు లేరంటే తప్పు కాదేమో. ఇది ఎలా కొలవగలం? ఇది ఎలాగ అర్థం చేసుకోగలం? ఇది ఎన్నటికీ అర్థం కాకుండా ఎప్పటికీ అలా ఉండవలసిందే. సో ఈ కృప మనకి ఏం తీసుకొని వచ్చిందంటే ఆశీర్వాదాలు అనేకం తోడుకొని వచ్చింది. కృప ఎప్పుడు ఒంటరిగా రాదు. కృప హ్యాస్ మ్యానిఫోల్డ్ ఫ్రెండ్స్. కృపకు చాలామంది స్నేహితులు ఉన్నారు.
ఆ స్నేహితులు కీర్తనలోనే రాశారు. ఒక స్నేహితుని పేరు ఏంటంటే ఇందాక మనం పాడాం కదా 23వ కీర్తన, తెలుగులో రాసిన కృపా క్షేమములు. కనుక కృప క్షేమంతో కూడా వస్తుంది. కృపా సత్యములు, ఇలాంటి పదాలు కృపా మహిమ మన కీర్తనలకు కనిపిస్తాయి. కనుక గ్రేస్ ఈజ్ నాట్ అలోన్ బట్ ఇట్ హ్యాస్ ఫ్రెండ్స్. ఆ కృప ఒకటే లేదు, స్నేహితులు ఉన్నారు. స్నేహితుల్లో క్షేమం అనే ఒక స్నేహితుడు, సత్యం అనే స్నేహితుడు, యథార్థవంతుడు అనే స్నేహితుడు, మహిమ అనే స్నేహితుడు, వీళ్ళందరూ మనకు కీర్తనలో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు. కనుక యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప పాపాత్మలమైన మనల్ని పరిశుద్ధపరచుట కొరకై ధనవంతుడు దరిద్రుడిగా చేయబడి భూమి మీదకి మానవాకారాన్ని ఉద్భవించినాడు. అదే క్రిస్మస్. దేవుడు మానవుడిగా జన్మించడం, పరిశుద్ధుడు పాపలోకంలోనికి అడుగుపెట్టడం, ఎవడనూ సమీపింపరాని మహామహిమల అమరత్వం కలిగి తానే అద్వితీయ సత్యదేవుడై ఉండి శ్రీమంతుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, సమస్తాన్ని మహత్తుగల మాట చేత నిర్వహిస్తున్న యేసునాథుడు కాలము సంపూర్ణమైనప్పుడు రక్తమాంసములు కలిగిన వాడై పాపరహితుడిగా, పాపము లేనివాడిగా, పాపం ఎరగని వాడిగా కన్య జేనడ గర్భంలో నుండి భూమి మీదకి ఉద్భవించడానికి దేవుడు ఏర్పాటు చేసినాడు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంతో దొడ్డవి. యేసుక్రీస్తు ప్రభువారు మానవాకారాన్ని ఈ భూమి మీదకి రాకుండా ఉంటే కృప యొక్క వెల్లడితనము తెలిసిండేది కాదు. ఆ కృప ద్వారా మొదటి ఆశీర్వాదం ఏంటంటే రక్షణ. సమస్త మనుషులకు రక్షణ కర్మకు దేవుని కృప ప్రత్యక్షమైనప్పుడు తీతు గ్రంథంలో మనం చూస్తాం. రక్షణ ఎవరికి కావాలా? ప్రతి మానవునికి కావాలి. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది, నీతిమంతులు లేడు, ఒక్కడైనా లేడు, అందరినూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారయ్యారు. చెడిపోయిన మానవుణ్ణి తిరిగి క్షమించి పరిశుద్ధపరిచి ఆధ్యాత్మికమైన ఆశీర్వాదంలోనికి తీసుకుని వచ్చుట కొరకే మానవుడు సరిపోడు, మానవుడికి దేవుడే కావాలా. అందుకే దేవుడు ఈ భూమి మీదకి మానవాకారాన్న క్రీస్తు అనే నరుడుగా జన్మించినాడు. అందుకే బైబిల్లో రాయబడింది, దేవుడు ఒక్కడే, దేవునికి మనుషులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు నరుడు. గాడ్ బికమ్ ఎ మ్యాన్. దట్స్ ఎ క్రిస్మస్. దేవుడు మానవుడిగా జన్మించినాడు, అదే క్రిస్మస్. ఆ క్రిస్మస్ మానవునికి తీసుకుని వచ్చిన సంగతి ఏంటంటే లూకాసు సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తాం 10వ వచనం నుండి. భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ నీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఆయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టులో పరండబెట్టబడి ఉండటం మీరు చూచెదరు. వెంటనే ఆ దూతతో కూడా పరలోక సైన్య సమూహము సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక. దిస్ ఈజ్ ఇన్ నట్ షెల్ ద మెసేజ్ ఆఫ్ క్రిస్మస్. క్రిస్మస్ యొక్క వర్తమానము సంక్షిప్తంగా చెప్పాలంటే సమస్త మనుషులకు సంతోషకరమైన వార్త. అదే దేవుడు మానవుడికి ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. సమస్తము కలిగిన దేవుడు ఏమి లేని రిక్తుడిగా చేయబడుతూ వచ్చినాడు. ఆయన దేవస్వరూపము కలిగిన వాడండి మానవ స్వరూపంలోనికి రావటానికి ఇష్టపడ్డాడు. యేసు రక్తము ప్రతి పాపమును కడిగి పవిత్రులుగా చేయను. ఇంకా యేసును అంగీకరించకుండా ఉంటే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచకుండా ఉంటే మీరు క్రిస్మస్ అని గ్రీటింగ్ కార్డ్స్ పంపించినా, డెకరేషన్ చేసినా, క్యారల్ పార్టీలో ఉన్నా, సాంగ్స్ పాడుతున్నా, మీరు చక్కగా అన్ని పోటీల్లో పాల్గొన్నా, గ్రీటింగ్ కార్డ్స్ వేరే వాళ్ళకి ఇచ్చినా, కేక్ ఇచ్చినా, క్లాత్స్ తెచ్చుకున్నా, ఇంకా క్రిస్మస్కి సంబంధించిన అన్నిట్లో మీరు పాలు పొందుతున్నా, యేసు ప్రభు నీ హృదయంలో జన్మించలేదని తెలియచేయటానికి విచారిస్తూ ఉన్నా. యేసు ప్రభు నీ హృదయంలో జన్మించటే నిజమైన క్రిస్మస్. కనుక ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందేదరు. రెండో విషయం చూస్తామా? కీర్తనలు 31:19. Psalm 31:19. 31వ కీర్తన 19వ వచనం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరులెదుట నేను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో 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 అనే దాని మిట్ట మనం ఆలోచించడానికి ఆరంభించున్నాం. హౌ గ్రేట్, హౌ గ్రేట్, హౌ గ్రేట్. మొదటిది హౌ గ్రేట్, హౌ ఎక్సలెంట్ ఈస్ ద లవింగ్ కైండ్నెస్. నీ కృప ఎంతో అమూల్యమైన. రెండవది ఆయన ఎంత భయభక్తులు గల వారి విషయంలో, ఆయన నరుల ఎదుట ఆశ్రయించు వారి విషయంలో ఆయన కలిగి ఉన్న లేదా సిద్ధపరిచిన మేలు, దాచించిన మేలు ఎంతో గొప్పది. సిద్ధపరిచేవాడు, దాచిపెట్టేవాడు ఎవరి కొరకు? ఆయన ఆశ్రయించే వారి కొరకు. ఎవరి కొరకు? ఆయన యందు
భయ భక్తులు కలిగిన వాళ్ళ కొరకు. మీరు అనుమతిస్తే నేను ఈ మాటకి జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. భయము భక్తి రెండు తెలుగులో భిన్నమైన పదాలు, కానీ తెలుగు వర్షన్లో అది రాశారు. ఇంగ్లీష్ వర్షన్లో ఊరికే ఫియర్ అని మాత్రమే, భయం అని మాత్రమే రాసినారు. ఈ రెండు మనకు అవసరమే. చాలా సందర్భాల్లో భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. రెండు ఉండేది చాలా అరుదు. అలాంటి అరుదైన క్యారెక్టర్స్లో ఒకళ్ళు ఎవరంటే దావీదు. ఆయన దేవుని యందు భయం కలిగి ఉన్నాడు, దేవుని యందు భక్తి కలిగి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆ దేవుని యందు భయము భక్తి నేర్పిస్తానని పిల్లలు పిలిచినాడు. మీ అందరికీ తెలుసు కదా, బైబిల్లో ఫస్ట్ సండే క్లాస్ టీచర్ ఎవరు? బైబిల్లో ఫస్ట్ వీబీఎస్ థీమ్ ఏంటి? బైబిల్లో ఫస్ట్ సండే క్లాస్కి ఎంతమంది అటెండ్ అయ్యారు? 34వ కీర్తనలో మనం ఆ సంగతులు చూస్తాం. 11వ వచనం అనుకుంటా, పిల్లలారా నా యొద్దకు రండి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పేదను. కనుక మొట్టమొదటి బైబిల్ టీచరు ఎవరంటే, పిల్లల టీచర్ ఎవరంటే దావీదు లాంటి వాడు సండే క్లాస్ తీసుకుంటారంటే ఎవరైనా పిల్లలు ఎగరగొడతారా? మనలాంటి వాళ్ళు తీసుకుంటామంటే వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారేమో, కానీ దావీదు లాంటి వాడు తీసుకుంటారు. ఆయన చమత్కారంగా వాయిస్తాడు, మధుర గాయకుడు, స్వీట్ సింగర్ అంట. ఆ పాటకి పడిపోతారు పిల్లలు. అలా పాడేవాడు, వాయించేవాడు, ఇంకా కథలు వాక్యము చెప్పనలేవు కాదు. భవిష్యత్ దినాల్లో ఆయన కూడా ఉంటే మనం అంతా యూబీఎస్కి వెళ్ళింటాం అనుకుంటా, లేదా యూత్ క్యాంప్కి వెళ్ళింటాం, కాన్వొకేషన్కి వెళ్ళింటాం. అలాంటి వాడు పిల్లల్ని ఆహ్వానిస్తున్నాడు. పిల్లలారా రండి, యెహోవా యందు భయభక్తులు మీకు. ఏంటంటే థీమ్ ఏంటి? ఇప్పుడు ఎవరైనా థీమ్ పెట్టినారనుకో, పిల్లలకు యెహోవా యందు భయభక్తులు అని ఏమనుకుంటాం మనం? ఏం బ్రదర్ ఇంత పెద్దది పెట్టారు, అది పెద్దోళ్ళకి అర్థం కాదు. కాన్వొకేషన్లోనే చెప్తేనే అర్థం కాదే, పిల్లలకి ఇది పెడితే ఎట్లా అర్థమవుతుంది బ్రదర్? అర్థమైంది ఏదన్నా చిన్నది పెట్టుకోవాలా, వాళ్ళ స్టాండర్డ్స్ తగినట్లా అంటాడు. కానీ దావీదు ఏం చెప్తున్నాడు మరి? ఐ విల్ టీచ్ యూ ద ఫియర్ ఆఫ్ గాడ్. దైవ భయం ఏంటో మీకు నేర్పిస్తా, ఇప్పటి నుండే నేర్పిస్తా. కనుక మీరు రండి. కనుక దేవుని యందు భయభక్తులు కలిగి ఉండట ప్రాథమికమైన సంగతి. ఈ దినాల్లో చాలామంది యవనస్తులు మనం చూస్తుంటాం, నాకంటే మీకు కూడా బాగా తెలుసు. కనుక భయం ఉంటే, దేవుడు అంటే భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. ఈ రెండు డెడ్లీ కాంబినేషన్. ఈ రెండు ఉండేవాళ్ళు అరదు, ఈ రెండు ఉండేవాళ్ళని ఎవరు ఆపలేరు. ఒకసారి చెప్పనా? ఈ రెండు ఉండే వాళ్ళ కొరకే దేవుడు మేలు దాచిపెట్టాడంట, సిద్ధపరిచినాడంట. మనుషులు దాచిపెట్టినారు అనుకో, మీ అమ్మగారు నాన్నగారు ఆస్తి మీకు దాచిపెడితే, బాండ్స్ దాచిపెడితే, పేపర్లు దాచిపెడితే, డాక్యుమెంట్స్ దాచిపెడితే, దాని విషయం ఎంతో ఆలోచిస్తుంటావు. ఒకవేళ సండే అనుకో, నీకు మటన్ లాంటిది దాచిపెడితే, ఉదయం అయిన తర్వాత కూడా నీకు రాత్రి నిద్ర పట్టుకుని దాని గురించి ఆలోచిస్తుంది. దాచింది ఎక్కడ పెట్టిందో ఏమో, పిల్లి తినిందో కుక్క తినిందో ఏం కదా. ఒక భౌతికమైన దాని గురించి దాచిపెడితే ఇంత ఆలోచన ఉంటే, దేవుడు దాచిపెట్టిన మేలు అది కంటికి కనబడలేదు, చెవికి వినపడలేదు, మనిషి హృదయానికి గోచరం కాలేదు. దేవుడు ఎలాగ సిద్ధపరుస్తాడు, ఎలాగ పంపిస్తాడు, ఎట్లాగ చేస్తాడో మానవ ఊహకు జ్ఞానమునకు మించింది. అనేక సందర్భాల్లో యవన జీవితాలు చాలా తేలిగ్గా తీసుకుంటాం మనం. పర్లేదులే, వీళ్ళు మస్తుగా చెప్తూనే ఉంటారు, అవన్నీ వాస్తవ జీవితంలో సార్థకం కావాలి కదా అని. అదొక ఊరు నేను ఎప్పుడూ విన్నా. ఆ ఊర్లో ఒక యవనస్తుడు ఉన్నాడు, రక్షణ పొందినాడు, మంచి వయసులో ఉన్నాడు, దేవుని కొరకు సాక్షిగా ఉన్నాడు, ఫిజిక్ కూడా బాగానే ఉన్నాడు. అందుకని మిలిటరీ సెలక్షన్కి వెళితే సెలెక్ట్ అయ్యాడు. సెలెక్ట్ అయిన తర్వాత మిలిటరీకి పంపించినారు. పంపిస్తే మీకు తెలుసు కదా, అక్కడ మంచి ట్రైనింగ్ ఉంటుంది, ట్రైనింగ్తో పాటు మంచి భోజనం కూడా ఉంటుంది, మంచి డ్రెస్సులు ఇస్తారు, ఎవ్రీథింగ్ ఫ్రీ, అన్నీ ఉచితమే, ఖర్చు పెట్టాల్సిన పని ఏం లేదు. సరే, మనోడు చాలా భక్తి కలిగి ఉన్నాడు కనుక చాలా చక్కగా రోజులు గడుస్తూ ఉంటే ఎదుగుతూ ఉన్నాడు. ఇప్పుడు ఆయనకి 2-3 సంవత్సరాలు గడిచేటప్పటికే మొదటి ఇచ్చిన డ్రెస్సు సెకండ్ ఇయర్కి థర్డ్ ఇయర్కి పట్టట్లేదు. అంటే అర్థమైంది కదా, టైట్ అవుతుంది, మనిషి పెరిగిపోతున్నాడు. మరి ఆ డ్రెస్సులు ఏం చేయాలా? మామూలుగా మనం ఏం చేస్తామంటే అట్లే పెట్టుకొని ఉంటాం, పాత కూడా. కానీ దేవుని పిల్లలు అలాగ పెట్టుకోవద్దండి. గివ్ ఫర్ ద పూర్, అవసరమైన వాళ్ళకి ఇవ్వండి. అంటే మరి చినిగిపోయినవి, కుట్టుకునేవి, ఎవరు వేసుకోలేనివి, బయట పడేయటానికి కూడా బయట వాళ్ళు తీసుకునేవి, అలాంటివి ఇవ్వద్దు. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఇవేం చేయాలా అని ఆలోచిస్తున్నాడు. కథ కట్ చేస్తాం, ఇంకో వైపుకి వస్తాం. ఒక ఊర్లో ఇంకొక యవనస్తుడు ఉన్నాడు. ఆ పిల్లోడు కూడా చదువుకుంటున్నాడు, కానీ చాలా పేదవాడిగా ఉన్నాడు. ప్రభు కొరకు జీవిస్తూ ఉంటే విశ్వాస విషయంలో చాలా భక్తి కలిగి జీవిస్తూ ఉంటే, యేసు ప్రభుని నమ్మినాడని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒక షరతు పెట్టినారు. వాళ్ళు చాలా ధనవంతులే,
యేసు ప్రభువుని నమ్మితే మా ఇంట్లో ఉండొద్దు. యేసు ప్రభువుని నిరాకరిస్తే మా ఇంట్లో ఉండు. ఉన్న ఆస్తి అంతా ఒకవైపు, యేసు ప్రభువు ఒకవైపు. ఏం కావాలా? ఏం కావాలి? ఏం కోరుకుంటాం మనమైతే? వాట్ ఈజ్ అవర్ చాయిస్? ఏసా కాదా? ఏది కోరుకుంటాం? ఏం కోరుకోరు కదా, నాకు తెలుసు. మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది. మనలో చాలామంది మేమనుకుంటాం, సైలెంట్గా ఉంటాం, చూస్తాం ఎట్లా గడుస్తాయి రోజులు అని అనుకుంటాం. అట్లాంటిది కాదు. దెర్ విల్ బి డే ఫర్ అస్ టు చూజ్ వాట్ టు బి ఆప్టెడ్ అండ్ వాట్ నాట్ టు బి ఆప్టెడ్. ఏది తీసుకోవాలో ఏది తీసుకోకూడదు అనేది ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది. ఆ దినాన్ని చేసుకున్న తీర్మానము ఇట్స్ ఎ గేమ్ చేంజర్, లైఫ్ చేంజర్, ఫ్యూచర్ చేంజర్. చాలామంది అలాంటి తీర్మానం చేయలేదేమో, అందుకే ఖయాస్, కన్ఫ్యూషన్లో ఉంటారు. ఈ యవనస్తుడు తీర్మానం చేసుకున్నాడు, ఐ వాంట్ క్రైస్ట్, నాకు క్రీస్తే కావాలి. క్రీస్తు కావాలంటే ఆస్తిలోను కానీ మా దగ్గర ఉన్న సంపదలో కానీ నీకు భాగం లేదు, కట్టుబట్టలతో ఇలాగే వెళ్ళిపోవాలన్నాడు. అదే మాట కొరకు ఎదురు చూస్తున్నాను అన్నాడు. నాన్నమ్మ దగ్గరికి వెళ్ళాడు, చూచాడు, దుఃఖముఖుడైపోయాడు. ఒక్కసారిగా వాళ్ళకి చెప్పాడు, నేను వెళ్ళిపోతున్నానని. వాళ్ళమ్మ ప్రాధాయపడితే ఏడ్చింది. నేను 9 నెలలు మోసి కన్నా కదరా, ఎట్లా వెళ్ళి బుద్ధి అవుతుందిరా నన్ను వదిలేసి. ఉబికి వస్తున్న కన్నీటిని ఆపు చేసుకొని అన్నాడు, మమ్మీ నన్ను 9 నెలలు నువ్వు మోసి కన్నావు, కానీ నా కొరకు యేసుక్రీస్తు ప్రభువారు జగదుత్పత్తి మొదలుకొని వధించబడ్డాడు. వధించబడిన యేసు దగ్గరికి వెళ్ళాలా కన్నా మీరు నిరాకరించి మీ దగ్గర నేను ఉండాలా? వాళ్ళమ్మ దగ్గర మాటలు లేవు. అమ్మ నాన్నకి ఇద్దరికి వీడ్కోలు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. కారు అడవి, చిన్న చీకటి, పట్టించుకునే నాథుడు లేడు. ఊరికి అల్లంత దూరాన్ని ఒక్కుండా ఉంటే అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకోవడం ఆరంభించినాడు. రాత్రి ప్రార్థన చేసుకుంటే దోమలు, రకరకాలైన జంతువుల శబ్దాలు, నక్కల శబ్దాలు, ఇలాంటివన్నీ శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. ఆ ప్రార్థనలో శబ్దాలు తనకి ఏం అనిపించలేదు. ఉదయం లేచినాడు, ఒకే ఒక డ్రెస్తో పోయాడు కదా, ఆ డ్రెస్కి టవల్ ఒకటి ఉంది కదా. ఉదయం నుండి సాయంకాలం దాకా అటు ఇటు కొండల్లో సంచరిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఆరాధిస్తూ వచ్చినాడు. ప్రభువా నాకైనా ఈ కొండలు ఉన్నాయి, మీకు తలవాల్చుకోవటానికి స్థలం లేకపోయింది. సాయంకాలం అయిపోయింది. అప్పుడు టవాలు కట్టుకొని బట్టలు అక్కడే ఒక చిన్న బావి లాంటిది ఉంటే దాంట్లో ఉతుక్కొని ఆరేసుకున్నాడు. రాత్రి అంతా బట్టలు ఆరుతాయి. టవల్ కట్టుకొని ఉంటే ఉదయం లేచిన తర్వాత తిరిగి ఆ బట్టలు వేసుకుంటున్నాడు. కథకి వైపు ఒక స్టోరీ, లేదా స్టోరీకి ఒకవైపు ఇది. ఇప్పుడు మనం మిలిటరీ బ్రదర్ దగ్గరికి వస్తాం. మిలిటరీ బ్రదర్ డ్రెస్సులు ఏం చేశాడంటే, ఇంకేం చేయాలని అనుకుని ఒకరోజు పడుకొని ఉంటే ఆలోచన వచ్చింది. ఈ డ్రెస్సులన్నీ మిలిటరీ వాళ్ళు పెట్టుంటుంది, మీకు తెలుసు కదా, పెద్దది ట్రంక్ పెట్టి అంటారు, చాలా భద్రంగా ఉంటుంది, ఖజానా కార్యాలు. అవన్నీ ప్యాక్ చేసి నేను ఒక అడ్రస్ చూపిస్తే అడ్రస్కి పంపించు అని అన్నాడు. ఎవరు పోవో నాకెవరు తెలియదు అంటే, నేను చెప్తా కదా నీకెందుకు అన్నాడు. ఒకరోజు కలలో నిద్రపోయింటే దేవుడు ఒక అడ్రస్ చూపించి, ఆ అడ్రస్కి ఈయన పెట్టెలోని కొత్త బట్టలు 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి కుట్టించుకుని ఉంటారు. యవనస్తులకు బట్టలు అంటే ప్రీతి కదా, కనుక అలా కుట్టించుకునేవన్నీ ఇంకా కొన్ని ఫోల్డింగ్స్ కూడా తీయలేదేమో, మడతలు కూడా తీయలేదేమో, అన్ని దాంట్లో ప్యాక్ చేసే ట్రంక్ పెట్టెలో ప్రభు చూపించిన అడ్రస్ రాశాడు, పంపించినాడు. అంతే. ఉన్నట్టుండి కథ కట్ చేస్తే ఈ గ్రామంలో కొండల్లో ఒక్క జత్తో కాలం చేస్తున్న యవనస్తుని దగ్గరికి వదిన నా ఊర్లో నుండి ఒక ఆయన పరుగున వచ్చినాడు. ఆయనకు పేరు పెడదాం ఊరికే, అబ్రహాము అని. అబ్రహాం మీరేనా అన్నాడు. అవును నేనే అన్నాడు. మీకు ఒక పెద్ద పార్సల్ వచ్చింది అన్నాడు. నాకేం పార్సల్, అడ్రస్ లేని పార్సల్ ఎట్లా వస్తుంది? మీరు అబ్రహామే కదా, అబ్రహాం మీ ఇంటి పేరు పలానా కదా, అవును పలానా, హారానే కదా మీది, అవును హారానే, మెస్టోమిలో నుండే వచ్చారు కదా, అవును అక్కడి నుండే వచ్చారు. అయితే మీకు ఒక పెద్ద పార్సల్ వచ్చింది. నాకు ఆ పార్సల్ వచ్చింది. ఏమో నాకు ఎవరు పంపించేవాళ్ళు లేరు, మా నాయనమ్మ తరం కొట్టేశారు, నేను ఇక్కడికి వచ్చి కొండల్లో ఉన్నాను, నాకెవరు తెలియదు, వేరే అబ్రహాందేమో వేరే వాళ్ళకి ఇచ్చుకుని నాది కాదని చెప్పి. మనమైతే ఏమనంట, వేరే వాళ్ళది నాదే. అందుకే మనకు వచ్చే పార్సల్ కూడా వాపస్ పోతాయి. ఆ పోస్ట్ మ్యాన్ ఏం చేశాడంటే, లేదు అది ఖచ్చితంగా నేను తెస్తా, అది నీదే, నీ దగ్గర పడేసిపోతా, నేను భరించలేదు, అది చాలా పెద్దది, ఎన్ని రోజులు నా దగ్గర పెట్టుకోవాలి, మా పోస్ట్ మాస్టర్ తిట్టేస్తాడు నన్ను, ఎన్ని రోజులు ఇంకా డెలివరీ చేయకుండా పెట్టుకున్నావు ఇదని అన్నాడు. ఆయన పోస్ట్ మాస్టర్ సైకిల్ తీసుకొని పోస్ట్ మ్యాన్ ఒకరోజు కొండ దగ్గరికి వచ్చి ఈయన ఎదుట ట్రంక్ పెట్టేసి వెళ్ళిపోయాడు. సాయంకాలం కావస్తుంది.
సూర్యుడు అదృశ్యమైతే ఉన్నాడు. ఒక్కసారిగా ట్రంక్ ఓపెన్ చేసి చూశాడు. కళ్ళు షాక్ అయినాయి. అన్నీ కొత్త బట్టలు. పైకి తీస్తే కరెక్ట్ తన సైజు 42లో ఉన్నాడు. అన్నీ వేసుకుంటే 36. అబ్బా, టైట్ ఫిట్ కాదు, లూజ్ ఫిట్ కూడా కాదు, ఎగ్జాక్ట్ ఫిట్. చూస్తే ఆశ్చర్యం వేసింది. బట్టల దగ్గర అలాగే ఉన్నాడు, వేసుకోవటానికి మనసు రాలేదు. ఎందుకంటే ఒకే డ్రెస్ అలవాటయ్యాడు కదా. అట్లా అలవాటైన తర్వాత మళ్ళీ వేసుకోవాలంటే చాలా కష్టం. క్రిస్మస్ రావాలా. చూసి కన్నీటితో ప్రభుని స్తుతించినాడు. సరే, కథకి ఇది ఒకవైపు. ఇప్పుడు రెండవ సంగతి ఏంటంటే, ఈ యవనస్తుడు పంపించిన తర్వాత, మిలిటరీ యవనస్తుడు, నాకు భారం తొలగిపోయింది ప్రభువా, పంపించేశాను. ఎవరికి పంపించావు? ఏమో ప్రభువా, మీరు అడ్రస్ ఇచ్చినారు కదా, పంపించినాను అని. అప్పుడు ప్రభు అన్నాడంట, బట్టలు లేని నాకు బట్టలు ఇచ్చిన, దిగంబరిగా ఉన్న నన్ను చూడటానికి కూడా రెడీగా అయ్యా, రోగి అయిన నన్ను కూడా పరామర్శించడానికి వచ్చిన, మిక్కిలి అల్పుల్లో ఒకనికి చేసావు గనక నాకు చేసినట్లే. ఆయన సంతోషానికి అవధులు లేవు. కథకు రెండో వైపు వస్తే, ఏ యవనస్తుడైతే తల్లిదండ్రులు నిరాకరించి పంపించేశారు, కొండల్లో ఉన్నాడు, ఒకే డ్రెస్సులో ఉన్నాడు. ఇవిడ కొత్త డ్రెస్సులు వేసుకుంటున్నాడు, బయటికి వెళ్తున్నాడు, యేసుని గురించి సాక్ష్యం ఇస్తూ ప్రకటిస్తూ జీవించినాడు. ప్రభుకు స్తోత్రాలు. తర్వాత సంగతి ఏంటంటే, దేవుడు ఆయన గొప్ప పరిచారకుడిగా వాడుకున్నాడు. ఆహా, యెహోవా ఎంత భయభక్తుల వారి కొరకు ఆయన దాచిపెట్టిన మేలు ఎంత గొప్పది. అందరికీ ఇలాగే జరుగుతుందని నేను చెప్పను. దేవుని యొక్క ఉద్దేశాలు రకరకాలుగా ఉంటాయి. ఒక్కొక్క విషయంలో ఒక్కొక్క రకంగా దేవుడు కార్యం చేస్తాడు. అయితే దేవుడు పొరపాటు చేయడు, దేవుడు తప్పు చేయడు, దేవుడు అన్యాయం చేయడు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, నాకెందుకు ఇలాగ జరుగుతాయి, నాకెందుకు ఫీజు కట్టడానికి డబ్బులు లేవు, నాకే ఎందుకు ఫెయిల్ అవుతున్నా, నాకెందుకు అనారోగ్యం, నాకే ఎందుకు అనాథన, నేనే ఎందుకు అనాథనయ్యా, నన్నే ఎందుకు ఎవరు పట్టించుకునేవాళ్ళు లేరు. నేను బైబిల్ చదువుతున్నా, ప్రార్థన చేస్తున్నా, మందిరికి వస్తున్నా, మీటింగ్లకు వస్తున్నా, ఇలాంటి కార్యక్రమాలన్నింటిలో పాల్పొందుతున్నా, నిర్విరామముగా కార్యక్రమాలన్నింటిలో నేను నాకు తగిన భాగం తీసుకుంటున్నాను. అయినా నేను ఎందుకు ఇలాగున్నాను? ఎందుకంటే యెహోవా ఎందుకు భయభక్తులు కలిగినావు, నరులు ఎదుట ఆయన నువ్వు ఆశ్రయిస్తున్నావు కనుక నీ కొరకు దాచించిన మేలు ఇప్పుడు అర్థం కాదు. ప్రభు అన్ని సమయానికి ఇస్తాడు. ఏ సమయము, ఎప్పుడు, ఎలాగూ ఆయనకు మాత్రమే తెలుసు. ఆయన క్లాక్ ఉంటుంది, దాన్ని డివైన్ క్లాక్ అంటాం, దైవకాలం అని అంటాం, నిర్ణయ కాలం అని అంటాం, తగిన కాలం అని అంటాం. ఆయన కాలములు సమయంలో ఆధీనమందు ఉంచుకున్నాడు. ఆయన ఎప్పుడు పొరపాటు చేయడు, ఆయన ఎప్పుడు ఆలస్యం చేయడు. ఆయన చేసే పని త్వరలో చక్కగా అన్ని రకాలుగా అవకాశమైనట్లు ఆయన చేయ సమర్థ. మూడోది చూస్తామా, 119వ కీర్తన, Psalm 119, 103వ వచనం. నీ వాక్యమున నా జిహ్వకు ఎంతో మధురం. ఎంతో ఎంతో ఎంతో. మొదటిది, ఎంతో అమూల్యమైన కృప, సాల్వేషన్, రక్షణ జ్ఞాపం చేస్తుంది. రెండవది, ఎంతో గొప్ప మేలు, సప్లై, దేవుని యొక్క సదుపాయాన్ని మనకు జ్ఞాపం చేస్తుంది. మూడవది ఇక్కడ మనం చూస్తాం, ఎంతో ప్రియము, దేవుని యొక్క వాక్యం, స్క్రిప్చర్స్. హౌ స్వీట్ ఈజ్ దై వర్డ్ అంటు మీ. నీ వాక్యం నాకెంతో మధురం. దేవుని యొక్క వాక్యము మన జీవితాలను నడిపిస్తుంది, ఆదరిస్తుంది, కడుతుంది, భద్రపరుస్తుంది. అలాంటి వాళ్ళు క్రైస్తవ పిల్లలే, వాళ్ళకి రక్షణ లేదు, పాపక్షమాపణ లేదు. కాకపోతే ఒక అలవాటు ఏమంటే, బైబిల్ ఒక సంవత్సరంలో చదివేయాల, లేకపోతే 6 నెలల్లో చదివేయాలని. రోజుకి 20-30 అధ్యాయాలు చదువుతుంటారు. వాళ్ళు మార్కర్ పెట్టుకొని ఉంటారు. ఇక్కడ కొంతమంది నా దగ్గర కూడా చెప్తున్నారు, మా స్టూడెంట్స్, సార్ బైబిల్ అంతా పూర్తి అయిపోయింది సార్, ప్రార్థన చేయండి సార్. ఏం ప్రార్థన చేయాలో పూర్తి అయిపోతే ఇంకా? నాకేమి తెలుసు అంటే, బైబిల్ చదవక మునుపు ప్రార్థన చేయాలని ఉంది. కానీ లార్డ్ ఓపెన్ మై ఐస్ దట్ ఐ మే బిహోల్డ్ వండర్స్ థింగ్స్ అవుట్ ఆఫ్ ద స్క్రిప్చర్స్. నీ వాక్యంలోని ఆశ్చర్యకరమైన సంగతులు చూస్తున్నట్లు నా కళ్ళు తెరవమని బైబిల్లో ఉంది. కానీ అయిపోయిన తర్వాత ప్రార్థన చేయమని లేదే. ప్రభుకి థ్యాంక్స్ చెప్పాలా, ఆరోగ్యం ఇచ్చినందుకు, చదువుకునే కళ్ళు ఇచ్చినందుకు, అవకాశం ఇచ్చినందుకు. అది మంచిది. నన్ను అడుగుతారు వాళ్ళు, మీరు ఎన్నిసార్లు చదివారు బైబిల్ అని. ఎన్నిసార్లు చదివినట్లు గుర్తులేదు, ఒకసారి కూడా చదవలేదు అనుకుంటా అన్న. అంటే మాకంటే మీరు తక్కువే చదివేది. అవును, మీకంటే తక్కువే. మీలో చాలామంది చాలాసార్లు చదివిన వాళ్ళు ఉన్నారు కదా. చదవడం మంచిదే, తప్పని నేను చెప్పట్లేదు. కానీ బైబిల్ని ఎలాగ చదవాలంటే, ఎక్స్పెక్ట్స్ మాదిరి చదవకూడదు.
అంటే వందే భారత్, రాజధాని ఇలాగ చదవకూడదు. షేర్ ఆటో మాదిరి చదవాలి. అర్థమైందే? ప్రతి ఇంటి దగ్గర ఎవరు ఆపితే వాళ్ళు, ఎవరు దిగుతామంటే వాళ్ళు, ఎవరికి ఇక్కడ లగేజ్ ఉంటే వాళ్ళు, ఎక్కడైనా ఎలాగ ఆపుతారంటే దానికి నో నంబర్ ఆఫ్ స్టాప్స్ అనేది ఇంత అని లేదు, అన్లిమిటెడ్ స్టాప్స్. అప్పుడు దేవుని యొక్క వాక్యం మనకు వంటబడుతుంది. మీరు రాజధాని మాదిరి శతాబ్ది మాదిరి చదివితే దానికి హైదరాబాద్ నుండి ఢిల్లీకి 2, 3 స్టాపులు ఉంటాయి. నాగపూర్, తర్వాత ఇంక పైకి వెళ్ళిన తర్వాత ఆగ్రాకి వెళ్ళక మనకు లక్నో, ఇట్లాంటి ఏదైనా కొన్ని వస్తే 2, 3 స్టాప్స్ ఉంటాయి అంతే. అలాగే చదివేవాళ్ళు చాలామంది ఉంటారు. అట్లా చదివితే ఏమీ అర్థం కాదు. చదివినామని ఉంటుంది కానీ చదివిన వాక్యము పారాయణం చేయటానికి కుదరదు. అందుకనే వాక్యం షేర్ ఆటో మాదిరి చదవాలి. మనం ఒక అధ్యాయం చదవటానికి పూనుకున్నప్పుడు ఆ వాక్యం చదివేటప్పుడు ఆ వాక్యం మనల్ని ఆపకపోతే, అరెస్ట్ చేయకపోతే, ఆలోచింప చేయకపోతే ఆ వాక్యము వినికిడిలో మనం లేమని గుర్తించాలి. దాన్నే షేర్ ఆటో అంటాం. అంటే ప్రతి దగ్గర ఎట్లా స్టాప్ అవుతుందో, ఒక వచనం దగ్గర, ఒక పదం దగ్గర. ఇప్పుడు ఎన్నోసార్లు చదువుతాం. నేను కూడా చాలాసార్లు చదివినా, కానీ నాకు ఈ మధ్యలోనే ఈ వెలుగు వచ్చింది. ఎంతో అని ఎన్నిసార్లు రాశారు. ఇట్లా రాస్తారా? ఇట్లున్నాయా దేవుని విషయము? దేవుడు నా విషయమై హౌ ఎక్సలెంట్, హౌ 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 అన్ని ప్రశ్నలేనా? ఇలా కూడా ఉంటుందా? చాలాసార్లు చదివింటాం, కానీ కొన్నిసార్లు మనల్ని పట్టుకుంటాయి. వాక్యం మనల్ని పట్టకపోతే అర్థం ఏంటంటే మనం చదవట్లేదు అని అర్థం. చదవట్లేదంటే అక్షరానుసారంగా చదువుతున్నాం, ఆత్మలో చదవట్లేదు. అందుకని దైవవాక్యము ఆత్మ ద్వారా చదవడం, వాక్యం ద్వారా నడిపించబడ్డం, వాక్యం కొరకు జీవించడం చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఈ వాక్యము చదువుతూ ఉన్నప్పుడు, వాక్యాన్ని బట్టి మనం జీవించడానికి ఇష్టపడుతున్నప్పుడు, వాక్యం ఒకటే కాదు కదా, జీవితంలోన మనకు రకరకాల పరిస్థితులు వస్తాయి కదా. ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు మొట్టమొదటి ఎవరి మీద అలుగుతాం? అలాగే వాళ్ళు చెప్పండి, ఎవరి మీద అలుగుతాం? ఎవరు అలగరా మీరు? అబ్బా అంత దావీదులు అనుకుంటే అంత రూతులే అంత వేస్తారులే. మనం అనుకుంది జరగకపోతే ఎవరి మీద అలుగుతాం? మొదట దేవుడి మీదే అలుగుతాం. ఎందుకు నేను పాస్ కాలేదు? ఎందుకు నాకు కానిస్టేబుల్ ఉద్యోగం రాలేదు? ఎందుకు నాకు డిఎస్సి సెలెక్ట్ కాలేదు? ఎందుకు నాకు నర్స్ ఉద్యోగం రాలేదు? ఇట్లే అడుగుతాం. కానీ ఎందుకు నేను ఆక్స్ఫర్డ్కి పోలేదు? ఎందుకు నేను కేంబ్రిడ్జ్కి పోలేదు? ఎందుకు స్టాన్ఫర్డ్కి పోలేదు? ఎందుకు ఏళ్ళకి పోలేదు? ఎందుకు హార్వర్డ్కి పోలేదు? ఎందుకు ఎంఐటీకి పోలేదు అని అనుకో. ఎంఐటీ అంటే ఇక్కడ ఉండేది కాదు. నాకు ఆ మధ్యలో ఒక బ్రదర్ ఇలాగ మీటింగ్ అయిపోయిన తర్వాత వచ్చి కలిసినాడు. ఎవరన్నా కుర్రోడు బీటెక్ చేస్తున్నాడు. అంకుల్ ప్రార్థన చేయండి. ఏం చేస్తున్నా? బీటెక్ చేస్తున్నా. ఎక్కడ చేస్తున్నా? ఎంఐటీలో చేస్తున్నా. ఓకా, ఎంఐటీలో చేసేవాడు ఇక్కడ కనిపించినాడా? నాకు ఆశ్చర్యం, సర్ప్రైజ్. ఎందుకంటే ఎంఐటీ ఈజ్ ద వరల్డ్స్ నంబర్ 1 ఇంజనీరింగ్ కాలేజ్. ప్రపంచంలో మొట్టమొదటి ఇంజనీరింగ్ కాలేజ్. మన ఇంటి పక్కన, వెనక, ముందు, పక్కన, చుట్టుపక్కల ఉండే కాలేజ్ కాదు. మ్యాంచెస్టర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బోస్టన్లో ఉంటుంది, అమెరికాలో. దాంట్లోకి నేను వెళ్ళాను, చూసినాను. ఆ కాలేజీలో చదివాడు ఇక్కడ వచ్చి నన్ను ప్రార్థన చేయమని అడుగుతుంటే నేనే ఎంఐటీలో చదువుతున్నట్టు ఫీల్ అయిపోయాను. తిరిగి ఆ ఫీలింగ్ తట్టుకోలేను, నమ్మలేం కదా. అందుకని అడిగినాను, అమ్మ ఎంఐటీ అంటే ఎక్కడయ్యా అంటే మదనపల్లిలో సార్. మదనపల్లిలో ఎంఐటీ ఎక్కడుంది అని అడిగిన. అప్పుడు చెప్పినాడు మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంట. మనం పెట్టుకునే ఎంఐటీలు ఎలాగుంటాయి చూడండి. కనుక దేవుడి కొరకు దేవుడు ఉత్తమమైనది ఇస్తాడు. ఈ గివ్స్ ద బెస్ట్. మనమేం కావాలనుకుంటాం? గుడ్డు చాలే ప్రభావ, ఉత్తమమైందంటే అంతదాకా మేము ప్రయాసపడాలి, అంతదాకా ఎక్కడుంటుంది అనుకుంటాం. గాడ్ ఈజ్ గుడ్ అట్ ఆల్ ద టైమ్స్ అండ్ హి గివ్స్ ద బెస్ట్. ఇంకోసారి చెప్పనా? గాడ్ ఈజ్ గుడ్ అట్ ఆల్ ద టైమ్స్ అండ్ హి గివ్స్ ద బెస్ట్. దేవుడు మంచివాడు, శ్రేష్టమైనది మనకు అనుగ్రహిస్తాడు. అందుకే దైవవాక్యంలో మనం చూస్తాం కదా, దేవుని యొక్క వాక్యము మన ప్రతికూల పరిస్థితుల్లో మనకు ఊరట కల్పిస్తుంది, ధైర్యం ఇస్తుంది, ప్రోత్సాహం ఇస్తుంది, ఆదరణ ఇస్తుంది. జీవితంలో ఓడిపోయావా, కృంగిపోయావా, డసిపోయావా, సూలిపోయావా, సొమ్మసిల్లిపోయావా, ఇక నా బతికింతే. జీవితం క్షణభంగురం, జీవితం మధురమైనది, జీవితం కష్టసుఖాల సమ్మిళితం, జీవితం కన్నీరు నవ్వుల ప్రవాహం. వచ్చే సుడిగుండాలన్నింటిలో ప్రభు కొరకు నిలబడినప్పుడు ఆయన వాక్యం మనల్ని ఆదరిస్తుంది. దేవా, నీ వాక్యం నాకెంత ప్రియం.
ఆ ప్రియమైన వాక్యము మనల్ని ఆదరించినప్పుడు మనం అప్పుడు నిలబడగలం, లేకపోతే నిలబడలేం. మన చేత కాదు, మనం చాలా బలహీనలం. మనం అంటే మీరు బలవంతులు అనుకో, మీరు చాలా బలవంతులు కావచ్చు, బట్ విచిత్రం ఏంటంటే సైతాన్ మనకంటే బలవంతుడు. మనలాంటి వాళ్ళు చాలామందిని చూసినాడు. దేవుడి తర్వాత బలవంతుడు సైతానే. ఎందుకంటే మనకు కూడా ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది, 6000 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది, జుట్టు బాగా నేర్చిపోయింది. మనలాంటి వాళ్ళు లెక్కలేనంత మందిని చూసినాడు, ఆదాముతో మొదలుకొని ఇప్పటిదాకా. అలాగని సైతానికి లోబడాలని కాదు. బైబిల్ ఏం చెప్తుందంటే మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. కనుక దేవుని వాక్యం పొరపాటు కాదు, దేవుని వాక్యం తప్పు కాదు, దేవుని వాక్యం అన్యాయం కాదు. దేవుని వాక్యం ఏదో రాశారులే చదువుకోవాలలే అట్లొద్దు. అందుకే మత్తయి 4:4 మనుషుడు రొట్టె వలన మాత్రమే కాక దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. కనుక దేవుడు జీవించడానికి అవకాశము ఆత్మీయంగా ఈ వాక్యమే. కానీ ప్రభు అందరిని అలాగ ఉంచాలని కోరుతాడు. కానీ విచిత్రం ఏంటంటే మనము దాని కొరకై సరైన సిద్ధపాటు, ప్రయాస, కన్నీరు, రిస్క్ తీసుకోవటానికి ఇష్టపడం. ఒక స్థానంలోనికి రాగలిగినారంటే అంత తేలిక రారు. వేర్ దెర్ ఈజ్ నో రిస్క్ దెర్ ఈజ్ నో రివార్డ్. రిస్క్ లేకుండా రివార్డ్ లేదు. మీలో చాలామంది చదువుకుంటున్నారు కదా, మంచిది. కానీ ఏదో ఉన్న దగ్గరే ఆగిపోవద్దండి. చిన్న చిన్నదే చాలు అనుకోవద్దండి. మీ ఇంటి పక్కన, ఇంటి వెనక, ఇంటి ముందు, ఇంటి ఎడం వైపు, కుడివైపు ఇక్కడే ఉంది కాలేజ్, ఇక్కడే ఉంది ఉద్యోగం, ఇక్కడే ఉంది కంపెనీ, ఇక్కడ అనుకోవద్దండి. ప్రభు చెప్పాడు భూమి నాది, ఆకాశము నాది, గో అండ్ పొసెస్. యెహోషువ 1:3 నీవు అడుగుపెట్టు ప్రతి స్థలము నేను నీకు ఇచ్చి ఉన్నాను. నీవు ఎవరివైనా కావచ్చు, ఎలాంటి వాడవైనా. నాలాంటి బలహీనుడికే ప్రభు సహాయం చేస్తే మీలాంటి బలవంతులకి చేయడా? నాలాంటి సామాన్యులకే ప్రభు సహాయం చేస్తే మీలాంటి వారికి సహాయం చేయడా? నాలాంటి అధముడికే సహాయం చేస్తే మీలాంటి భాగ్యవంతులకు సహాయం చేయడా? నాలాంటి దుర్నీతిమంతునికే సహాయం చేస్తే మీలాంటి నీతిమంతునికి ప్రభు సహాయం చేయడా? నాలాంటి చేతగాని వానికే ప్రభు సహాయం చేస్తే మీలాంటి బలవంతులు చేత వారికి సహాయం చేయడా? ఖచ్చితంగా చేస్తాడు. వారిలో ఒంటరైన వాడు 10,000 ఎన్నిక లేని వాడు బలమైన జనమగును, యెహోవానగు నేను ఈ కార్యము చేస్తా. దేవుని వాక్యాన్ని నెగిటివ్గా తీసుకోవద్దు, పాజిటివ్గా తీసుకోవటానికి ప్రయత్నించి యెహోవా ఉత్తమమైనది అనుగ్రహించు. నాలాంటి పరిస్థితులు కూడా ఇక్కడ ఎవరైనా వెళ్తున్నారేమో, మీరు అనుకునే జాబ్ రాలేదు, అనుకునే దాంట్లో సీట్ రాలేదు, అనుకునే దాంట్లో పలానా జరగలేదు, ఇలాగ రకరకాలుగా అనుకుంటూ ఉంటారేమో. బట్ దేవుడు మన కొరకై దాచుంచింది, సిద్ధపరిచింది మన ఊహకు జ్ఞానమునకు మించింది. ఆ విలువ ఆయనకు మాత్రమే తెలుస్తుంది, వేరే వాళ్ళకి తెలియదు. దుఃఖములో, కృంగదల్లో, వేదనలో, అవమానములో ఉంటే వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో. ప్రాణమా, ఎందుకు సమస్య వెళ్ళావు? ఎందుకు నీరసించావు? ఎందుకు దుఃఖపడుతున్నావు? ఎందుకు వేదనలో ఉన్నావు? ఇవన్నీ మనిషినికి రావాల్సినవే. మనం వెళ్ళే మార్గము, యేసుప్రభు వెళ్ళిన మార్గంతో పోల్చుకుంటే విషమంత కష్టం కూడా కాదు. ఆయన కల్వరి మార్గంలో వెళ్ళాడు, నిరాడంబరుడిగా వెళ్ళాడు, సామాన్యుడిగా వెళ్ళాడు, దిక్కుమాలిన వాడిగా వెళ్ళాడు, దీనుడిగా వెళ్ళాడు, దరిద్రుడిగా వెళ్ళాడు, అచేతనుడిగా వెళ్ళాడు. ఏమీ సమస్తాన్ని విడిచిపెట్టి ఏమి లేనివాడిగా ఈ భూమి మీద జీవించడానికి ఇష్టపడ్డాడు. ఆ యేసు ఇప్పుడు మనకు సహాయం చేయట కొరకే అంటాడు, హౌ గ్రేట్, ఎంత గొప్పది నా కృప నీ విషయమై, ఎంత గొప్పది దాచుంచిన మేలు నీ కొరకే. ద సప్లై, ద సాల్వేషన్ ఈజ్ గ్రేట్, ద సప్లై ఈజ్ గ్రేట్. మూడవది ద స్క్రిప్చర్స్, వాక్యము ఎంత గొప్పది. దేవుడు గొప్పవాడు కనుక ఆయన చేయవన్నీ గొప్పవే. నీ జవాబేంటి? నువ్వు ప్రభుకు చాలా ప్రియం. ఎంత ప్రేమో చెప్పనా? అక్కడ చెప్పి ముగించిన అదొక ఊరు. ఒక ఊరిలో ఓ వ్యక్తి పొలం దగ్గరికి వెళితే పొలంలో ఆయనకి ఒక ప్రత్యేకమైన రాళ్ళు దొరికినాయి. ఒక ప్రత్యేకంగా అనిపించింది, మిగతా రాళ్ళ కంటే కొద్దిగా చాలా బాగుంది, ప్రకాశిస్తున్నట్లుందని. ఆ రాయి తీసుకొని మీ అబిడ్స్ లాంటి ప్రాంతానికో, కోటి లాంటి ప్రాంతానికో వచ్చి ఆయన తోపుడు పండ్లు పెట్టుకుని ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాడు, అయ్యా నా దగ్గర ఒక రాయి దొరికింది, కొత్తది, చాలా బాగుంది, మెరుస్తుంది, ఇది తీసుకొని కొన్ని పండ్లు ఇవ్వండి అంటే, ఈ రాయా ఏం చేస్తావు, ఒక్కటి కూడా రాదు.
వెళ్ళు అన్నారు. అవి ఏంటే ఒక్కడి కూడా రాదంటారు. నేను అంత కష్టపడి ఈ రాయిని తీసుకుని వచ్చిన మా పొలంలో అంటే, సరే ఏదో తెచ్చినా అన్నావు కదా, ఒక అరటిపండు తీసుకెళ్ళాను. అలా ఇంకోటి దగ్గరికి వెళ్తే ఒక యాపిల్ పండు తీసుకెళ్ళి, ఇంకొక ఆరెంజ్ పండు తీసుకెళ్ళి, ఇలాగ అంతా అంటూ ఉంటే వాళ్ళందరినీ వదిలేసి ఇప్పుడు వేరే వ్యక్తుల దగ్గరికి వెళ్ళాడు. ఎవరు వాళ్ళు అంటే బట్టలు అమ్ముకునేవాడు. బట్టల షాపుల దగ్గరికి వెళ్ళి అన్నాడు, అయ్యా మా ఊర్లో మా పొలంలో ఈ రాయి దొరికింది, ఈ రాయి తీసుకుని నాకు క్రిస్మస్కి ఒక జత బట్టలు వేయండి. రాతికి బట్టలు ఇవ్వడానికి ఇస్తాడే, దిక్కుమాలని ఆలోచన వచ్చింది నీకు. డబ్బులకే బట్టలు ఇస్తారు కానీ రాతకి బట్టలు ఇస్తారు. లేదా రాయి ప్రత్యేకంగా ఉంది కదా, కనిపిస్తుంది, వద్దులే ఈ రాయొద్దు. మరి ఏదో ఒకటి బట్టలు లేకపోతే ఎట్లా, బట్టలు రావు రాతికి, కావాలంటే ఇదిగో వచ్చినావు కదా, కాదని లేక నీకు ఒక కట్ చూపిస్తున్నావు, రాయి ఇక్కడ పెట్టిపో, మాకి పేపర్ పెట్టుకున్న పనికి వస్తుంది. కట్ చూపిస్తున్నాను, కట్ చూపిస్తే కట్ చూపి ఎందుకులే, నాకు నేనేం చేస్తా, వ్యవసాయదారుని రైతు పని చేసుకునేవాడిని, కట్ చూపి తీసుకుని నేనేం చేయాలనుకున్నాడు. అక్కడి నుండి వేరే దగ్గరికి వెళ్ళి బంగారు నగలు అమ్మేవాళ్ళు, లలిత, కళ్యాణ్, మల్బార్, జైల్, కాస్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నా దగ్గరికి రాయి దొరికింది, దీన్ని తీసుకొని నాకు ఏదైనా మంచి బ్రాస్లెట్, ఏదో ఒక చైన్ ఏంటంటే, రాతికి చైన్ బ్రాస్లెట్ కూడా ఇస్తాడయా, 1,50,000 చేస్తుంది ఇప్పుడు బంగారంతో, తులము 10 గ్రాములు, కానీ ఎక్కడికి ఇంటికి వస్తుంది, రాయి నువ్వే తీసుకెళ్ళని. అదేంటంటే బంగారు కోట్లోకి వచ్చినా కూడా రాయికి విలువ లేకుండా అయిపోయింది అని, నువ్వే పెట్టుకో, ఇక్కడ బంగారులో ఏమి తిరపం కూడా ఏరంటే ఉచితంగా ఏమి ఈటని కూడా లేదో, వెళ్ళిపో అని చెప్పారు. వెళ్ళాడు. ఇంకేం చేయాలో దుఃఖదలుచుకుంటుంటే అక్కడ పక్కన ఒక పెద్ద షాప్, అద్దాల షాప్ కనిపించింది. ఏంటి అద్దాల షాప్ అంటే, డైమండ్ షోరూమ్ అని. సరే దీంట్లో ట్రై చేస్తాం, లాస్ట్ అటెంప్ట్, దొరికితే దొరికింది, లేకపోతే లేదనుకున్నాడు. వెళ్ళి, అయ్యా ఈ రాయి దొరికింది, దీనికి ఏమైనా డబ్బులు వస్తే కొద్దిగా ఇస్తారా, ఛార్జీ కన్నా పోవాలి మా ఊరికి. ఈ రాయా ఎక్కడ దొరికింది? మా ఊర్లో. ఎవరికి చూపించినావు? అందరికి చూపించిన. అరటిపండ్లోడు పండ్లీనన్నాడు, బట్టలోడు బట్టలీనన్నాడు, బంగారీనన్నాడు, ఇంకా కూరగాయల వాళ్ళ దగ్గరికి వాళ్ళ కూరగాయలు ఏమన్నారు, ఇక చివరికి మీ దగ్గరికి తీసుకొని వచ్చిన వాళ్ళందరూ ఏమన్నారా, సరే ఇది రాయి కదా, ఇది ఇక్కడే పెట్టు, పోయి మీ ఊర్లో మీ ఇంట్లో నింటే గోను సంచి తీసుకుంటారు. ఏం కూరగాయలు ఇస్తావయ్యా, నువ్వు ఫస్ట్ తీసుకునిరా, ఏదో ఆయన కూరగాయలు ఇస్తాడేమో, ఇంతదాకా ఎవరు ఇకపోయారు అని అనుకున్నాడు. పరుగున గోని సంచి తీసుకొని వచ్చినాడు ఆయన దగ్గరికి. అప్పుడు ఆయన చెప్పినాడు, డబ్బులు కట్టి అక్కడ సూట్ కేసులో తెస్తాను, దాన్ని గోని సంచిలో వేస్తే ఎవరికి తెలియకుండా తీసుకుని. ఎందుకండి డబ్బులు? నువ్వు తెచ్చింది వజ్రం, కోహినూర్ వజ్రం లాంటి వజ్రం. వాళ్ళ తిక్కోళ్ళకి తెలియదు దాని విలువ కనుక. అడిపండ్లు లేదు, బత్తాయి పండ్లు లేదు, ద్రాక్ష పండ్లు లేదు, కూరగాయలు లేదు, ఏమీ లేదు. ఈ విలువ నాకు తెలుస్తుంది, ఇదిగో డబ్బులు. ఆయన సంచి తీసుకుని అన్నాడు, ఇది నేను ఎక్కడ మోసుకెళ్ళాలి, ఛార్జీకి ఒకటి వేయండి. అట్లంతా ఏంటయ్యా, అసలు మేము ఇచ్చిండేది ఈ వజ్రానికి ఊరికే 10%, 20%, 10-20% మాత్రం ఇచ్చినాం. ఇది అమూల్యమైనది. వజ్రం విలువ వజ్ర వ్యాపారికే తెలుస్తుంది. మనిషి విలువ మానవుడిగా వచ్చిన దేవుడికి మాత్రమే తెలుస్తుంది. ఆయనే సృష్టికర్త. లోకానికి మనం ఎలాంటి వాళ్ళమంటే, కూరగాయలు రావు, బట్టలు రావు, పండ్లు రావు, ఇంకేమీ రావు. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయనకు మనము స్వకీయ సాంపాద్యం, దేవుని సొత్తు, జనం. యేసుని అంగీకరిస్తే జీవితం మార్చబడుతుంది. బైబిల్ సెలవిస్తుంది, యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. యేసు శిలువ దగ్గర జీవితం ఆరంభిస్తే అది ఎంతో అమూల్యం, అది ఎంతో గొప్పది, అది ఎంతో నెమ్మది కలిగిస్తుంది. యేసుని కొత్త